ఇదంతా మాదే. అప్పుడు మేము అక్కడంతా చిన్న పిల్లలమంట. మాకు అప్పుడు వయసు అంతా నాకు 8 ఏళ్ళు 7 ఏళ్ళు ఉండేది. ఆడుకునే వాళ్ళము. ఈ పక్క వచ్చి మావి తోట పెట్టేవాళ్ళము. ఈ బిల్డింగ్లు వచ్చేస్తాయి. బిల్డింగ్ రాకముందు అయితే మేము ఇక్కడంతా ఆడుకునే వాళ్ళమే. సో ఎవరనే చెప్తారు ఇప్పుడు ఎవరిది ఏమి అని కూడా అందరికి తెలుసు. అప్పట్లో మా తాత మా అవ్వ బాగా కష్టపడి ఇక్కడ కురాకు పండించేవారు అనమాట. సో ఆ కురాకు పండించి అమ్ముకునే వాళ్ళము. చాలా జరిగే స్తోమత కూడా లేదు మాకు. ఆ పూట కాపులు తినేవాళ్ళని. అప్పుడు మాకు ఇళ్ళన్నీ ఉన్నాయి చూసారు, అవన్నీ ఇళ్ళు మావే. కానీ వీటి వరకు వీళ్ళది దాకా మనకి, కానీ వాళ్ళు ఆక్రంగా కట్టుకునేవారు. చాలా బాధాకర విషయము, చాలా బాధ విషయం ఇది. ఎందుకంటే మా స్తోమత అంతా అంత లేదు. మేము పెద్దవాళ్ళతో పోరాటం లేదు కదా, మేము కామన్ మ్యాన్ కాబట్టి మా తాతని మా అమ్మని అందరినీ తొక్కేసి వాళ్ళు కట్టుకున్నారన్నమాట. మమ్మల్ని ఇక్కడ తరిమేశారు. సో మేము చాలా బాధాకర విషయంలో ఉన్నాము. అప్పుడు మాకు ఊహ తెలియదు. అప్పుడు ఈ సెల్ ఫోన్లు, ఈ మొబైల్, ఈ ప్రభుత్వాలు మాకు తెలియదు. సో కానీ మా భూమి కూడా ఇప్పుడు కూడా దీంట్లో 2 సెంట్లు 3 సెంట్లు ఉంది. సో ఇక్కడ కట్టేసరి వాళ్ళంతా అక్రమంగా కట్టిండేది అనమాట. అక్రమంగా కట్టుకునేది. సో అంతా భూమి ప్రభుత్వం చెప్పి అక్రమం కట్టేశారు. మా పాస్బుక్లు, మా భూమిని కొట్టుకొని వెళ్ళిపోయాయి. మా ప్రోకులు, మా సామాన్లు అన్ని 96 అన్ని కొట్టుకొని వెళ్ళిపోయాయి. అప్పుడు నాకు అంత ఊహ తెలీదు. ఇక్కడ చంద్రమోహన్ లాడ్జి ఉంది. అది ఈ చంద్రమోహన్ హాస్పిటల్ ఉంది, అవతల వచ్చి సుందరం లాడ్జి ఉంది. ఆ 2 తప్ప ఏమి లేవు. సో చూడడానికి చాలా అందంగా ఉండేది. అప్పుడు పూల తోట అంతా పూల పెట్టేవాళ్ళము. గోళ పెట్టి అగరేవాళ్ళము. టావర్స్ బాగా చేసాం. కానీ ఇప్పుడు ఏదీ లేదు. మా పరిస్థితి బాగాలేదు. పుట్టి పెరిగేదంతా ఇక్కడేనండి. ఇది చూడండి, అప్పుడంతా ఇక్కడ గంగామూడి ఉండేది. ఈ మాన్ అయితే మా మదర్ది, మా తాత అప్పుడు పెట్టాడు. ఇది మా చిన్న మామది, అదొచ్చి మాది, అది కూడా మాదే. సో ఇక్కడ సుమారుగా 89లో మేము ఇక్కడ కాపురం ఉండేవాళ్ళం. అంతా మాదే. సో ఈ గోడ కట్టేసారంటే ఇక్కడంతా సేద్యం చేసేవాళ్ళం. మేమంతా అప్పట్లో సేద్యం చేసేవాళ్ళము. అప్పుడు మాకు బాగా తెలియదు కానీ 96 జూలై 20 ఇక్కడంతా వరదలు వచ్చేసాయన్నమాట.